సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త నిర్వహణపై అధికార యంత్రాంగం ఫోకస్ పెంచింది. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు టెక్నాలజీని ఆయుధంగా ఉపయోగించాలని నిర్ణయించింది. ఇకపై రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో, చెరువుల వద్ద చెత్త పారేసే వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. సైబరాబాద్ పోలీసుల ఆధీనంలో వేల సంఖ్యలో ఉన్న సీసీటీవీ కెమెరాలను వినియోగించి అక్రమ డంపింగ్పై నిఘా పెట్టాలని నిర్ణయించింది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సైబరాబాద్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న చెత్త సమస్యను అదుపులోకి తేవడంపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా రోడ్ల పక్కన చెత్త వేయటం, ఖాళీ ప్లాట్లను డంపింగ్ యార్డులుగా మార్చడం, చెరువులను కలుషితం చేయటం వంటి సమస్యలు పెరుగుతుండటంతో ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం పోలీస్ శాఖ సహకారంతో మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. సైబరాబాద్ పోలీసుల నియంత్రణలో సుమారు 21,000 సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిని లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ నిర్వహణకు ఉపయోగిస్తారు. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఈ సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ ను సేకరించి కేసులను సాల్వ్ చేస్తారు. అయితే ఈ సీసీ కెమెరాలను ఇప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు ఉపయోగించుకోనున్నారు. నగరంలోని ప్రతి మూలను పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, నిర్మాణ వ్యర్థాలు, అక్రమంగా చెత్త వేసే ప్రాంతాలు, చెత్త వాహనాల మూవ్మెంట్ పై రియల్ టైం నిఘా పెట్టనున్నారు. చెత్తను ఇంటింటికి వచ్చే చెత్త వాహనాల్లో మాత్రమే వేయాలని సూచిస్తున్నారు అధికారులు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పక్కన, చెరువుల వద్ద, ఓపెన్ ప్లేసుల్లో చెత్త వేసేవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించనున్నారు. వీటి ద్వారా భారీ జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. అవసరమైతే మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో స్ట్రీట్ లైట్స్ లేని ప్రాంతాలు కూడా అక్రమ కార్యకలాపాలకు కారణమవుతున్నాయని గుర్తించారు అధికారులు. స్ట్రీట్ లైటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వెలుతురు సరిగా లేని ప్రాంతాలను గుర్తించేందుకు పోలీసులతో కలిసి సర్వే నిర్వహించి వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి కాలనీ, వీధుల్లో స్ట్రీట్ లైట్స్ ఉండేలా చర్యలు చేపడతామన్నారు అధికారులు. చెత్త వాహనాల పనితీరును కూడా సీసీటీవీల ద్వారా ట్రాక్ చేసి సమయానికి చెత్త సేకరణ జరుగుతుందో లేదో పర్యవేక్షించనున్నారు అధికారులు. ప్రజలు సహకరించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు అధికారులు.